హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒకేసారి 2 శుభవార్తలండి. ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక సమస్యల పరిష్కారంపై కోదండరాం కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్ర ఉద్యోగులు అధికారుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వము జి చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంలతో రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ, రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం టీఎన్జీఓ అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. గెజిటెడ్ అధికారులు, టీఎన్జీఓలు ఎదుర్కొంటున్న సమస్యలను టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్, త్రిసభ్య కమిటీ సభ్యులైన చిన్నారెడ్డి, కోదండరాంలను వివరించారు. ఏమనంటే, రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాం, టీజీఓ అలాగే టీఎన్జీఓ అధ్యక్షులు, ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం చేయాలని టీజీఓ, టీఎన్జీఓ ప్రతినిధులు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని అన్నారు. చిన్నారెడ్డి, కోదండరాం, టీజీఓ, టీఎన్జీఓ ప్రతినిధులు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చిన్నారెడ్డి, కోదండరాం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఈ విధంగా చిన్నారెడ్డి కోరడం జరిగిందండి. కోదండరాం గారు వీరంతా కూడా తెలుపుతూ ఉన్నారు. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.